ఈరోజు నేను చేసేది ఏంటంటే దోశలకు సంబంధించి స్మూత్గా పెనానికి అంటుకోకుండా నీట్గా రావాలి అని అంటే నేను ఒక చిట్కా చెప్తానండి. అదేంటో మీరు చూసేసి ఇంట్లో మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఎలాగో చూపిస్తాను, చూసేసేయండి. ఏం లేదండి, ఇది మినపగుళ్ళు కదా, ఈ గ్లాసుకి 2 గ్లాసులు వచ్చేసేసి మనం రైస్ పోసుకోవాలండి. ఇందులోనే పచ్చెనగపప్పు 1 స్పూన్ అండి, 1 స్పూన్ చాలు. మెంతులు ఇలా వాటర్తో నానబెట్టుకోవాలి ఈవినింగ్ వరకు. చూసారా, ఇట్లాగా ఈ 3 కలుపుకొని మెంతులు, పచ్చెనగపప్పు, మినపప్పు, రైస్, ఈ 4 ఐటమ్స్ కూడా ఈవినింగ్ వరకు బాగా నానబెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అటుకులు. ఈ అటుకులు కూడా వేరే గిన్నెలో నానబెట్టుకోవాలండి. వాటిలో కలపకూడదు. మనం అటుకులు వేరేగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ అటుకులు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా 5 ఐటమ్స్ నానబెట్టుకోవాలండి ఈవినింగ్ వరకు. ఈవినింగ్ నీట్గా రుబ్బేసుకొని మనం పిండి పెట్టుకొని పొద్దున్నే దోశలు వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. మెంతులు అనేది ఎందుకు వేసుకుంటాము అని అంటే మంచి స్మెల్ కండి. దోశలు మనం వేసుకుంటుంటేనే చాలా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి మనకు తినాలనిపించింది. సో అందుకని మెంతులు వేసుకుంటామండి. అటుకులు, పచ్చెనగపప్పు ఎందుకు వేసుకుంటాము అని అంటే ఏం లేదండి, మెత్తగా వస్తాయి, పెనానికి అంటుకోపోకుండా చక్కగా వస్తాయండి. పెనం నేనైతే ఉల్లిపాయ ముక్క యూజ్ చేస్తాను. చక్కగా పెనానికి అట్టు రాకపోకుండా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇట్లా మనం చక్కగా ఒక పక్క ఇంత పలుపుగా వేసుకుంటాం కదా, ఒక పక్క తాగితే చాలండి. చూసారా, హోటల్లో వేసుకున్నట్టు ఎంత చక్కగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయి. నోరు ఊరిపోతుందండి చూస్తుంటే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ దోశ చట్నీ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.